ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 45వ కీర్తన విందాము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. నర్ల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కులుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. దంతంతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు పూటా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమె వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. నీ ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.